లూకా 15వ అధ్యాయం 11 నుంచి 32 వరకు. మరియు ఆయన ఇట్లు అనెను, ఒక మనిషికి 2 కుమారులుండెరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో సగభాగమును తన తండ్రిని అడగగా వారికి పంచిపెట్టెను. ఎవరైనా ఏమంటారంటే, నాన్న నాకు కొంచెం డబ్బులు కావాలి, నేను ఫీజు కట్టుకోవాలి, నాకు జాలమెంటరీ బాక్స్ ఇలాంటివి కావాలంటారు. కానీ డైరెక్ట్గా ఆస్తిలో సగభాగం కావాలి. ఆస్తిలో సగభాగం ఎప్పుడు ఇస్తారు? మన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత, లేకపోతే మన దగ్గర డబ్బు లేదో, నువ్వు ఎలా పక్కన వెళ్ళి బతుకు అన్నప్పుడు వాళ్ళు స్వతంత్రంగా ఇస్తారు. కానీ మనం స్వతంత్రంగా లాక్కోవడం అంటే ఇంక వాళ్ళని వదిలేసినట్టు. ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఏమన్నాడంటే, నాన్న నాకు వచ్చే డబ్బులు ఎంత అయితే అంత నాకు ఇచ్చేసే, నేను బయటికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉన్నాను అని ఆయన వాళ్ళ నాన్నకి చెప్పాడు. అయితే సరే నాన్న అని చెప్పి ఆ చిన్న పిల్లోడికి డబ్బులు ఇచ్చేసాడు. డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, జేబు నిండా డబ్బులు ఉన్నాయి, నేను ఎవరిని లెక్క చేయను, నేను ఎక్కడికి వెళ్ళినా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా స్వతంత్రంగా బతకగలనని ఎక్కడ డబ్బులు మొత్తం మూట కట్టుకొని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయి అక్కడ రోజు జల్సాలు చేయడం, తాగడం, అక్కడ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, 4 జేబుల నిండా డబ్బులు ఉన్నాయి, రోజుకో జేబు నిండా డబ్బులు తీసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ చేస్తుంటే చిన్నగా ఇప్పుడు మూటలో మన దగ్గర డబ్బులున్నా ఏదో ఒకటి తరిగిపోవాలి కదా, అలా రోజు తరిగిపోతూ ఉన్నాయి. అలాగా తరిగిపోతూ ఉంటే తన దగ్గర ఇంకా తినడానికి కూడా డబ్బులు లేవు. ఒక రోజుకి తినడానికి కూడా డబ్బులు లేవు. చినిగిన బట్టలు, వాసన వస్తున్నాడు. పక్కన వాళ్ళు ఇప్పుడు ఎవరు మనకి పాడు చేయాలన్నా ఫస్ట్ ఎవరు? ఫ్రెండ్స్. నీకు ఫ్రెండ్సే, ఒకళ్ళు అమ్మా నాన్న అయితే తర్వాత మనకి ఫ్రెండ్సే ఎవరైనా. వాడి ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉండి, నాన్న తాగుదాం మామ, మనం ఎంజాయ్ చేద్దాం అని రోజు ముందు ఆగడం, అలా ఎంజాయ్ చేస్తుంటే డబ్బులు మొత్తం అయిపోయాయి. తినడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశాడంటే ఒక చిన్న పని వెతుక్కున్నాడు. ఏంటి? పందులు మేపే పని దొరికింది అతనికి. పందులు మేపే పని దొరకగా అతను ఏం చేశాడంటే పందులు మేపడానికి ఒప్పుకొని అక్కడ పందులకి పొట్టు వేస్తున్నాడు. డైలీ పొట్టు వేస్తున్నాడు. ఇంకేముంది, వాళ్ళ అన్నం పెడితే తినాలి, లేకపోతే ఇంకా అలాగే ఉండాలి. అలాగా రోజు ఆకలి అవుతుంటే ఆ పొట్టు తిందామని ట్రై చేశాడు. కానీ దేవుడు ఆ పొట్టు కూడా అతనికి దొరకనీలేదు. పొట్టు కూడా నీకు దొరకకూడదు, నీకు నీ తెలిసి రావాలి, నీకు నువ్వు మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలిసి రావాలని ఆ రోజు నుంచి పొట్టు కూడా దొరకేది కాదు. ఒకరోజు అయితే, అయ్యో మా నాన్న దగ్గర ఉంటే, నా దగ్గర ఎంతోమంది పని వాళ్ళు ఉండేవాళ్ళు, నేను టైంకి తినేవాడిని, నా చుట్టూ నేనేం కావాలంటే దొరికేది అని ఎలాగైతే అలాగైంది. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయి మా నాన్నగారి కాళ్ళ మీద పడైనా సరే నేను ఎలాగైనా తప్పు తెలుసుకోవాలని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఎమ్మటినే వెళ్ళి వాళ్ళ నాన్న ఏమనుకుంటాడు, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మన నాన్నలు కానీ, పోరా ఎవడరా నువ్వు, నీ డబ్బులు రావాలి, నువ్వు తీసుకున్నావు, పెద్దోడు ఉన్నాడు, వాడు మమ్మల్ని చూసుకుంటాడు అంటారు మన నాన్న వాళ్ళు. ఇప్పుడు జనరేషన్లో కూడా అదే అంటున్నారు, డబ్బులు ఏదైనా ఇప్పుడు మనిషికి డబ్బులే కావాల్సింది కాబట్టి అలా అంటారు. అయితే వాళ్ళ నాన్న అనలేదు. ఆ మనిషి కనపడగానే ఎమ్మటిని పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకొని నా కొడుక్కి కొత్త దుస్తులు తీసుకురండి, ఉంగరం తీసుకురండి, కొత్త చెప్పులు తీసుకురండి అని అన్నీ కొత్త వేపించి, నాన్న నువ్వు తప్పిపోయావు కానీ తప్పు చేయలేదని చెప్పి సర్దించుకొని